నేను 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయంలోకి వస్తానని కల్లో కూడా అనుకోలేదు. 2016లో తిరుపతిలో తొలి దైవం నాకు పాలేకర్ గారు, మలి దైవం విజయరామ్ గారు. ఆయన ప్రసంగాలు వినే అవకాశం నాకు కలిగింది. అప్పటికి నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా. మాకింట్లో ఉమ్మడి కుటుంబం. ఇంట్లో ఎంతమంది ఉంటే అప్పటికే అనేక రకాల అనారోగ్య సమస్యలు. మా పొలంలో పండినవే తింటున్నాం, కానీ విత్తనం హైబ్రిడు, వ్యవసాయం రసాయన వ్యవసాయం. ఆవులు హెచ్ఎఫ్ జెర్సీలు. నా చిన్నతనంలో ఎద్దులు, ఎడ్ల బండ్లు, దేశవాళీ ఆవులు, అలాగే ఒక 9 అడుగులు ఎత్తున్నటువంటి ఎద్దు నాకు బుద్ధి తెలిసి మా ఇంట్లో చూసింది. ఓ 20 సంవత్సరాల పాటు ఈ హరిత విప్లవం, అలాగే ఈ శ్వేత విప్లవం కారణంగా హెచ్ఎఫ్ జెర్సీలు ఆవులు వచ్చాయి, రసాయన ఎరువులు, రసాయన మందులు, హైబ్రిడ్ సీడ్స్ వచ్చాయి. 20 సంవత్సరాల్లో జరిగినటువంటి అనారోగ్యం అనేక రకాలుగా మా ఇంటిని చాలా వరకు ధ్వంసం చేసిందిగా చెప్పచ్చు. మా ఇంట్లో మా మిసెస్కి నాన్న బ్రెయిన్ క్యాన్సర్తో చనిపోయాడు. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 3 మంత్స్కే తెలిసింది. తెలియడం కూడా ఒక 15-20 డేస్కే అది 4th స్టేజ్ అని చెప్పారనమాట డాక్టర్లు. దానికి కారణం, అంతమంది డాక్టర్లను అడుగుతున్న కారణం ఏందని చెప్పలేదు. తెలియదండి, ఎవరికైనా రావచ్చు, డాక్టర్లే చెప్తున్నది. వేలూరులో సిఎంసి ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక లేడీ డాక్టర్ మాత్రం ఏమన్నారంటే, మీ ఏమవుతారు ఆయన మామగారు అయితే, మామగారు వృత్తి ఏంటి, ఏం చేస్తున్నారని అంటే, వ్యవసాయం చేస్తున్నారండి అనండి. వ్యవసాయం తర్వాత ఇంకేం ఉన్నాయి మీకు, ఆవులు ఏమైనా ఉన్నాయా, డైరీ ఫామ్ ఏమైనా ఉందంటే, ఉందండి. అప్పటికి 8-9 ఆవులు ఉన్నాయి. మా మామగారు డైరీ ఒక పాల సెంటర్ నడుపుతున్నాడు. ఉదయం ఒక 10 పాల క్యాన్లు, సాయంత్రం ఒక 10 పాల క్యాన్లు, ఈ సొంత ఆవులతో పాటు ఊర్లో సెంటర్ పెట్టుకొని 8-9 ఆవులు. ప్రతిరోజు ఆ ఆవులు ఏంటంటే శరీరం అంతా మలినంతో కూడుకుంటుంది, శరీరం అంతా పేడ పంచతం పూసుకుంటుంది. ప్రతిరోజు శుభ్రం చేయాలి. ఆ ఒక్క లేడీ డాక్టర్ మాత్రం ఏం చెప్పారంటే, హెచ్ఎఫ్ జెర్సీలు వాటి వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కూడా కారణం అయ్యుండొచ్చు, కానీ ఇది అని కారణం చెప్పలేమని అన్నారు. అది మైండ్లో నాటుకుపోయింది. నాకు ఏదైనా కారణం చెప్తే కదా ఆయన చేసిన మిస్టేక్ ఏంటో తెలియడానికి. ఏ చెడు అలవాటు లేదు మా ఊర్లో. మా మామ అంత మంచోడు లేడు, అంత గొప్ప పేరుంది. సరే, అది తెలిసింది. 2015లో ఆయన చనిపోయాడు. 2016లో పాలేకర్ గారి కార్యక్రమానికి అటెండ్ అయ్యా. పాలేకర్ గారి కార్యక్రమాలు అటెండ్ అయ్యేటప్పటికి నేను అడుగు పెట్టే సమయానికి ఏం చెప్తున్నారంటే, ఆవులు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆవులు మనవి కావు. మన ఆవు గోపురం గంగడోలు ఉన్నటువంటి ఆవే మన ఆవు. ఆవు గోమయం అసలు అశుభ్రం కాదు. గోమయం గోపంచతం చాలా శుభ్రమైనవి. గోమయం మట్టితో సమానం, భూదేవితో సమానం. గోపంచతమేమో గంగాజలంతో సమానం అని అంటున్నాడు. మరి డాక్టర్ చెప్పింది వెంటనే నాకు గుర్తొచ్చింది, అది ఇన్ఫెక్షన్కి కారణమై ఉంటుంది. విషకీటకాలు అందులో ఉన్నాయి. నాకు కన్ఫ్యూజ్ ఏంటంటే, అప్పటి వరకు అదే ఆవుల్ని ప్రతి శుక్రవారం మేము పూజ చేసి శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి పూజ చేస్తున్నాం. ఈ ఆవులు మనవి కావు, కానీ మనవని బలవంతంగా అలవాటు చేశారు. ఆఖరికి అర్థమైంది, ఆ డాక్టర్ చెప్పినటువంటి కారణం బలంగా అర్థమైంది. ఈ ఆవులు నా చిన్నతనంలో ఉన్నటువంటి ఆవుల వల్ల ఏ జబ్బులు రాలేదు. మనకు చిత్తూరు జిల్లాలో అంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇంట్లో అమ్మ కానీ లేదా చెల్లెలు కానీ అక్క కానీ బహిష్ట అయినప్పుడు 5వ రోజు తలస్నానం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ఇల్లంతా పంచతంతో శుభ్రం చేయడం తెలిసే ఉంటుంది. మా అమ్మ చిన్నతనంలో మేము లేవడానికంటే ముందే 5 గంటలకే ఆ పని పూర్తి చేసి మా మీద కల్లాపు చల్లుతుంది, అంటే ఈ పంచతం చల్లుతుంది. అంత శుభ్రమైనటువంటి గోమయం గోపంచతం వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయని, అవి క్యాన్సర్ కారకంగా మారుతుందని అనేటువంటి విషయం తెలియలేదు. ఆఖరికి పాలేకర్ గారు చెప్పిన తర్వాత ఇక అప్పటికే నా మనసులో అనిపించింది ఏంటంటే, ఉన్న వాళ్ళనైనా కాపాడుకోవాలి. రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మా అమ్మకి షుగర్ ఉంది, మిల్లెట్స్ ఇచ్చాను. అప్పటికి అండుకూరలు ఎంత అంటే 380-400 రూపాయలు. అంత డబ్బు పెట్టి కొనుక్కొని వస్తున్నాం, కంట్రోల్ అవుతుంది, కానీ ఆమెకి క్యూర్ అవ్వలేదు. నవారా బియ్యం గురించి నాకు పేపర్లో చదివాను.
ఫస్ట్ గురువుగారి వీడియో కూడా చూడడం నవారా బియ్యం గురించి. ఆ బియ్యం తీసుకెళ్ళి ఇచ్చాను నేను. ఆ బియ్యం తినిన తర్వాత కాళ్ళ వాపులు తగ్గాయి, అరికాలు మంటలు తగ్గింది. దాంతో పాటు షుగర్ కంట్రోల్కి వచ్చింది. 2017లో మా మిస్సెస్కి అమ్మ అంటే మా అత్తగారు, ఆమెకి ఆరోగ్యం బాగాలేదు. తిరుపతిలోనే స్విమ్స్లో చూపించాను. స్విమ్స్లో చూపిస్తే ఆమెకి థైరాయిడ్ దగ్గర చిన్న గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ దగ్గర చిన్న ట్యూమర్ వచ్చింది. ఆ ట్యూమరు అది ఇన్ ఫ్యూచర్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంది అని అన్నారు. బాగా భయపడిపోయాం. మా మిస్సెస్, నేను మా నాన్నను కాపాడుకోలేదు, కనీసం మా అమ్మనైనా కాపాడుకోవాలి, నువ్వు వస్తే మనం ఊరు వెళ్ళిపోదాం. అప్పటికి నేను ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నా. ఇంకేం ఆలోచించలేదు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి టెంపరీగా జాబ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఒక కాలేజీలో లెక్చర్గా చేస్తూ వ్యవసాయం మొదలుపెట్టా, పాలేకర్ కృషి. అప్పటికే 4-5 ఆవులు ఉన్నాయి, ఏది హెచ్ఎఫ్ జెర్సీలే. వాటిని పంపించేయాలి. ఒక పోరాటమే నడిచింది. నవారా విత్తనం తెచ్చుకున్నా. 1 సంవత్సరం ఇంట్లోనే విత్తనం పెట్టి ఒప్పించి నార్లు పోసి నాట్లేశాను. నవారా పంట చాలా బాగా వచ్చింది. భోజనం మనుషుల్ని మారుస్తుందంటే నేను చాలా బాగా నమ్ముతాను, బలంగా నమ్ముతాను. నాకు వంట చేయడం తెలియకపోయినా ప్రయోగం చేసి వంటవాడిగా మారి కార్యక్రమాల్లో వండుతూ భోజనాలు పెట్టాను రైతులకి. చాలా కార్యక్రమాలు గురువుగారు ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక పెద్ద పెళ్లి చేశాం. ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ భోజనాల గురించి మా బంధువులందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి అటని. నవారా బియ్యంతో మార్పు మొదలైంది మా ఇంట్లో. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఒక్కొక్క పదార్థం వండేటప్పుడు ఒక్కొక్క రైస్తో అన్నం వండమంటాను, ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క రైస్తో వండమంటాను. నేనేమంటానంటే రైతుగా రిచ్ ఫుడ్ తిందాం. మనం రిచ్ కాదు అంటే దేని పరంగా, ఆర్థికంగా, ఆహారపరంగా చాలా రిచ్గా ఉందాం. ఇది పూర్వం రోజుల నుంచి మనకు ఉండేది. గ్యాప్లో ఒక 35-40 ఇయర్స్ ఒక పెద్ద తుఫాన్ వచ్చినట్టు స్పాయిల్ చేసేసింది మనందరినీ. వైట్ రెవల్యూషను, గ్రీన్ రెవల్యూషను, అలాగే ఇండస్ట్రీ రెవల్యూషన్. ఈ మూడింటి పరంగా ఇందాక గురువు గారు చెప్పారు, ఇతరి పాత్రలో వండితే ఆల్కలైన్ ఫుడ్ అవుతుంది అని. మనం ఆరోగ్యం కోసం, మనం ఆరోగ్యంగా జీవించడం కోసం ఏది వద్దో అది ఎప్పటికీ మనకు వద్దు. ఏది కావాలనో పోరాటం చేసైనా సరే, ఉద్యమం చేసైనా సరే సాధించుకుందాం. ఒక రైతుగా మనం ఇంట గెలిచే రచ్చ గెలుద్దాం. నేను అన్ని కార్యక్రమాలను అదే చెప్తాను. ఇంట్లో వాళ్ళు మన మాట వింటారు ఎప్పుడు మనం గట్టిగా పనిచేస్తే. ఇప్పుడు ఇందాక ఎకరంలో పాలేకర్ గారి 5 లేయర్ మోడలు, సౌభాగ్య మోడల్లో ఎకరానికి 3 లక్షల గ్యారంటీ. ఉదయం నుంచి ప్రతిదీ క్యాలిక్యులేషన్స్తో పాటు చెప్పడం, అంత ఓపిక భగవంతుడు గురువు గారికి ఇచ్చాడు, వెంకటరమణ గారికి ఇచ్చాడు. కానీ మనల్ని ఒప్పించడానికి వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. నేను నిజంగా చెప్తున్నా, చాలా చిన్న రైతుని, డబ్బు నేను చూస్తున్నాను. ఎంతగా చూస్తున్నానంటే విసిగించి మరీ డబ్బులు వేస్తున్నారు. నేను వీడియో మూలంగా చెప్పచ్చలేదు తెలియదు, కానీ ఎంత విసిగింపు అంటే, నిన్న కూడా ఒక కస్టమరు, డబ్బులు వేసాం ఇంకా ఎప్పుడండి మీ ప్రోడక్ట్ పంపించడం అట్లని. నాకు మీ డబ్బు వద్దు సార్, నన్ను ప్రశాంతంగా పని చేయనివ్వండి. నేను పని చేస్తూ ఖాళీ సమయాల్లో మాత్రమే మీ ఆర్డర్ని తీసుకొని నేను వెళ్ళి పార్సిల్ చేయగలను. మీరు డబ్బు ఇస్తున్నది నా ప్రోడక్ట్కే కానీ నాకు కాదు. మీ డబ్బు నాకు వద్దే వద్దు. 2-3 నేను రిటర్న్ చేసేసా. నా సమయం తెలుసుకొని నా దగ్గర ఉన్న ఉత్పత్తులను మీరు ఓపికగా మీరు ఆర్డర్ పెట్టుకుంటేనే నేను ఆర్డర్ తీసుకుంటాను, లేకపోతే నాకు వద్దండి అని చెప్తున్నా. అంత డబ్బులు వస్తున్నాయి. నేను లెక్క పెట్టడం లేదు సార్, లెక్క పెట్టి మరి మీరు మోటివేట్ చేయడం కోసం చెప్తున్నాడు. ఒక కఠినమైనటువంటి మాట చెప్పాడు, ఏమని, చెట్టు కట్టేయండి డబ్బు రాకపోతే అని. అసలు అవసరం కూడా లేదు. అంత మాట అవసరమా సార్కి చెప్పండి. దానికి రెట్టింపు 3 రెట్లు కూడా వస్తుంది. ఎప్పుడు అంటే మన మైండ్ సెట్లో ప్రతిరోజు మనం పని చేయాలి, అప్పుడు ప్రతిరోజు మనకు డబ్బులు వస్తుందనేటువంటి విషయం మనకు అర్థమైతేనే. మీరు ప్రతిరోజు పని చేయడం అలవాటు చేసుకోండి, డబ్బు అసలు మైండ్లోనే ఉండదు. పొలంలో ఉండేటప్పుడు మనకు డబ్బుతో అవసరం కూడా లేదు, వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఇది పూర్వం రోజుల్లో మన తాతలు చేసినటువంటి వ్యవసాయం, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వనే లేదు. ఇప్పుడు మనం ఆరోగ్యం కోసం ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చేసేటువంటి వ్యవసాయంలో వద్దన్నా డబ్బులు వస్తాయి. ఉంది, ఇందులో అంత డబ్బు ఉంది. ఇప్పుడు ఇందాక అందరూ కలిసి పనిచేయండి, ఒకరినొకరు ఉత్పత్తులు ఎక్స్చేంజ్ చేసుకోండి అనేటువంటి ఉద్దేశం కూడా కారణం అది. కొంతమంది దగ్గర ఉత్పత్తులు ఉన్నాయి, కస్టమర్స్ లేరు.
అంటే కస్టమర్స్ లేక కాదు, వాళ్ళకి సమయం లేదు మార్కెటింగ్ చేసుకోవడానికి. కొంతమందికి విపరీతమైన కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి సమయం ఉంది, ఎక్స్చేంజ్ చేసుకుందాం ఏమవుతుంది. ఇట్లా కోఆపరేటివ్గా జరగాల్సినటువంటి వ్యవస్థ. రైతు బాగు కోసం ఎవ్వరూ కూడా ఏ ఎన్జిఓస్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు చేయదు. అయితే మన బాగు కోసం ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి పెద్దవాళ్ళ యొక్క అడుగుజాడలు నడిస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని మనం పాటిస్తే సులభంగా అమ్ముకోవచ్చు. ఎన్ని ఎకరాలైనా సరే బిగినింగ్ మనం కొద్దిగానే స్టార్ట్ చేసుకుందాం కాక. నేను గతంలో కూడా ఒక కార్యక్రమంలో సారు మేడం గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పాలనుకున్నా. మంచి విషయాలు చెప్పడానికి ఈ రోజుల్లో ఎవరు ముందుకు రావడం లేదండి. అందులో వ్యవసాయం చేసేటువంటి ఈ విధానంలో నేను కొన్ని డెప్త్కి వెళ్ళి చెప్పేటువంటి విషయాలు చాలా ఉన్నా కానీ బ్రీఫ్గా చెప్తాను మీకు. వ్యవసాయం ఇప్పటికే గాడి తప్పినటువంటి వ్యవసాయంలో గాడిలో పెట్టడం కోసం దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి పాలేకర్ గారు, ఏపీ తెలంగాణలో మన గురువుగారు విజయరామ్ గారు, ఇద్దరు తప్ప ఏ ఒక్కరూ సమయం కేటాయించడం లేదు. మీరు ఎక్కడైనా గమనించండి, ఓ 100 రూపాయలు అప్పటిన ముట్టుతుంది, కానీ మీకోసం ఒక 10 నిమిషాలు కేటాయించేటువంటి ఒక్కరిని చూపించండి. మీ జీవితం మొత్తం మీరు గుర్తున్నప్పటి నుంచి రాబోయేటువంటి రోజుల్లో కూడా సరే మీ బాగు కోసం ఒక్క 10 నిమిషాల సమయం ఎవరైనా కేటాయిస్తారా? మీ కుటుంబ సభ్యులు కూడా కేటాయించరు. పిలవండి. మీరు వ్యవసాయం చేస్తూ నేను నారు పోయాలి లేదా నాట్లేయాలి, నాతో పాటు రండి అని అంటే ఫస్ట్ వచ్చేటువంటి మాట ఏంటంటే నువ్వు వెళ్ళు. దాంట్లో వెనకాల ఏదైనా అవకాశం ఉందా, అవసరం ఉందా, లేదా ఆదాయం ఉందా అని అంటే తప్ప, నేను ఉన్న ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నా. ఆదాయం ఉంటేనే కుటుంబ సభ్యులు కూడా వస్తారు. నీ కోసం, నీ సంతోషం కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం ఎవ్వరూ సమయం కేటాయించరు ఇలాంటి మహానుభావులు తప్ప. మనం కృతయుగం నుంచి మనం గమనిస్తే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోకి వచ్చాము. మనుషులు భగవంతుని రూపంలో ఉంటారనంటే ఎవరో కాదు కాక ఇలాంటి వ్యక్తులు మాత్రమే. నేను రైతుగా నిలబడడానికి రెండు విషయాలు కారణం. ఒకటి నవారా విత్తనం, రెండవది విజయరామ్ గారి ప్రసంగాలు. పాలేకర్ గారి ప్రసంగాలు చాలా తక్కువ. ఒకటి తిరుపతిలో ఉన్నా, తర్వాత కర్ణాటక మండ్యలో విన్నాను. జనవరి 3వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఉంది, మళ్ళీ వెళ్తున్నా. ఈ మధ్య కాలంలో సమయం కేటాయించుకొని మరీ వెళ్తున్నాను కార్యక్రమానికి. ఎందుకంటే మనం చేస్తున్నాం, ఇంకాస్త మోటివేషన్ రావాలి. మన చుట్టూ ఉన్నటువంటి రైతులు మీరు గమనించండి, ఏ ఒక్కరి నుంచి సహకారం ఉండదు, అంతా డిస్కరేజ్మెంటే. మన బంధువులను డిస్కరేజ్ చేయడమే. మనకు ఆదాయం వస్తున్నా, మనం మంచి పని చేస్తున్నా, మంచిగా వ్యవసాయం చేస్తున్నా, మనం ఆరోగ్యం పొందుతున్నా కానీ ప్రోత్సాహం ఉండదు. ఇలాంటి కార్యక్రమాల్లో మనం కలుసుకోవడం వల్ల, లైక్ మైండెడ్ పీపుల్ ఒకరినొకరు మాట్లాడుకోవడం వల్ల ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఈ కార్యక్రమం ఇంకో 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రానివ్వండి, ఆ సంవత్సరానికి సరిపడా ఎనర్జీ వస్తుంది. కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అలాగే సమయాన్ని కేటాయించాలి, మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయంలో ఏంటంటే ఈ పని చేస్తున్నాం, ఇంతే నాలెడ్జ్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరమే లేదు. మనం చేస్తున్నటువంటి పని అయినా కానీ పదే తెలుసుకోవడం ఏ తప్పు కాదు. అప్డేట్ నాలెడ్జ్ అనేటువంటిది ప్రతిదానికి ముఖ్యమే. అందులో మన మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటే చెప్పిన విషయం అయినా కానీ ఇంకా వివరంగా అర్థమవుతుంది. పాలేకర్ కార్యక్రమాల్లో నాకు అర్థమైంది అది. నాకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత ఉందో అంత వివరంగా ఇంకా ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. ఈ 4 సోపానాలు మీరు గమనించండి. ఇందాక వెంకటరమణ సార్ కూడా వివరించారు. బీజామృతం, జీవామృతం, ఆచ్ఛాదన, వాప్స. మీరు మన జీవితం సరిపోదు ఈ 4 విషయాలు తెలుసుకోవడానికి. ఈ 4 విషయాలు అర్థమైతే అసలు వ్యవసాయంలో ఏ కష్టమూ ఉండదు, ఏ కషాయాలు అవసరం లేదు, ఏ ద్రావణాలు అవసరం లేదు. మన వెంకటరమణ సార్కి 2-3 అడిగారు, బ్రహ్మాస్త్రం అప్లై చేయరా సార్, మీరు జీవామృతం స్ప్రే చేయరా సార్, ఎంత రేషియో సార్ అని చెప్పి వాళ్ళు ఏమీ చేయడం లేదు. వాళ్ళు పదే చెప్తున్నారు, మేము మర్చిపోయామండి, ఫార్ములానే మర్చిపోయాం, బుక్ చూసే చెప్పాలి అని. నాకు కూడా అదే, నేను బుక్ చూసే మాత్రమే ఏ కషాయాలైనా సరే తయారు చేస్తున్నా. ఈ 4టినే అర్థం చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి సరిపోవడం లేదు సమయం. ఇంకా కానీ ప్రాక్టీస్ చేయగలిగితే ఏ కషాయాలు అవసరం లేదు. మట్టి అన్నపూర్ణ మనకు విషయం బాగా అర్థమయ్యేటువంటిది. మీరు గమనించారు లేదో, 5 లేయర్ మోడల్ లోపలికి వెళ్ళంగానే ఎంతమంది పురుగులు గమనించారు చూడండి. పురుగులు కనపడ్డాయా? ఎవరికైనా కనపడిందా? కనపడింది. అన్నిట్లోనూ ఉన్నాయి, అన్ని రకాల పురుగులు ఉంటాయి. పురుగులు కూడా వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకుంటే అవి ఆరోగ్యంగా ఉన్నాయి. పురుగులు కనపడడం కాదు, ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి జీవికి ఆహారాన్ని ఇచ్చి మనకు కావాల్సినటువంటి ఆహారం తీసుకోవడమే ఈ సౌభాగ్య మోడల్లో ఉన్నటువంటి గొప్ప విషయం, గొప్పతనం కూడా. ఈ మోడల్లో కానీ మీరు తీసుకునేటువంటి కూరగాయలు కావచ్చు, లేకపోతే ఈ ఆహార ఉత్పత్తులు ఏవి తీసుకున్నా అంత ఆరోగ్యానికి బాగుంటాయి. మొదట రుచిని బాగా ఇస్తాయి.
ఇదే పంట మనం మోనోక్రాప్ వేసాం అనుకోండి, ఇదే జీవామృతమే అప్లై చేస్తాం, ఘనజీవామృతమే అప్లై చేస్తాం, కానీ ఈ రుచి రాదు. అనేక రకాల మొక్కలు ఒకటినొకటి వేరు వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒక వేరుకి, ఒక మొక్కకు ఉన్నటువంటి వేరుకి మరొక మొక్కకి ఏమి ఇవ్వాలనేటువంటి తెలుస్తుంది. సహకారం ఎంతసేపు మనం చెప్పామే, ఆ సహకారం మొక్కల్లో ఉంటుంది. ఏదైనా ఒక చెట్టుకు డిసీజ్ వచ్చిందనుకోండి, ఆ వేరు వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ డిసీజ్కి సంబంధించినటువంటి రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ తోట మొత్తంలో ఉన్నటువంటి మొక్కలకు అది ఒక ఏమంటారు దాన్ని, సెన్సార్ అనుకోవచ్చు. ఆ సెన్సార్ ద్వారా మిగిలినటువంటి మొక్కలకు తెలుస్తుంది. రెసిస్టెన్స్, వాటికి కావాల్సినటువంటి రెసిస్టెన్స్ సూక్ష్మజీవులను అందిస్తూ ఉంటుంది. ఇది ఈ సాయిల్ సైన్స్ అనేది, ఈ మైక్రోబియల్ సైన్స్ అనేది చాలా పెద్దది. అది మన పాలేకర్ గారి విధానంలో ఎంత అర్థం చేసుకుంటామో, అంతగా ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంతగా మనకు అర్థమవుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మనం, చిన్న చిన్న సమస్యల్ని అధిగమించుకుంటూ మనం ముందుకెళ్ళగలిగితే వ్యవసాయం ఎవ్వరూ విమర్శించాల్సిన అవసరమే లేకుండా చాలా గొప్పగా జరుగుతుంది. ప్రభుత్వాల నుంచి సహకారం, ఇప్పుడు సార్ అన్నారు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాం అనేసి, మంచిదే, మనకు సహకారం వస్తే మంచిదేను. సహకారం రావటం లేదనేటువంటిదే ఒక బాధగా ఉంటుంది. కాబట్టి ఏ సహకారం లేకుండా మనల్ని ఒకరినొకరు సహకరించుకుంటూ సులభంగా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చు. నేను ఈ సుభాష్ పాలేకర్ కృషిలో చేస్తూ మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం దేశీయ విత్తనం, మన గోవు దేశవాళీ ఆవు, ఈ మూడింటినే ప్రధాన అంశాలుగా తీసుకున్నా ప్రాక్టీస్ చేయడం, ప్రచారం చేయడం, బలంగా తీసుకెళ్లాలనేటువంటి విషయం అర్థమైంది. ఈ మూడు విషయాలే మూలాంశాలుగా చేసేటువంటి వ్యవసాయం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని ఇస్తుందిగా నాకు అర్థమైంది. దాంట్లో విత్తనం గురించి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వరి రకాలన్నీ దేశీయ వరి రకాలు. మన గురువుగారు లోపలికి రాగానే, చందు ఇవన్నీ నువ్వు ఇచ్చినటువంటి విత్తనాలే అని అన్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, 4 సంవత్సరాలకు ముందు ఒక రకం ఇచ్చాడు గురువుగారు, కకోడి అని, తిరుమల తిరుపతి దేవస్థానం కోసం 365 రకాలు వరి రకాల్లో నీకు ఒక విత్తనం ఇస్తాను, చాలా జాగ్రత్తగా పండించుకో అని చెప్పి. 4 సంవత్సరాల తర్వాత నేను గురుదక్షిణగా 116 రకాలు పంపించాయి ఈ సంవత్సరం. అవి ఇలా కనిపిస్తూ ఉంటే అంత మహదానందంగా అనిపించింది. అది గుర్తుపెట్టుకొని చెప్పడం నాకు మరీ సంతోషాన్ని ఇచ్చింది. రెండవది, దేశీయ విత్తనం గురించి చెప్తున్నాను కదా, ఏ విత్తనమైనా సరే అందులో ఉండేటువంటి పోషకాలు, నేను విత్తనాన్ని, మనిషిని, మట్టిని, మొక్కని, 4టిని సమానంగా చూస్తాను. ఈ 4 అవినాభావ సంబంధం ఉన్నది. మనిషి, మొక్క, విత్తనం, అలాగే మట్టి. మట్టిలో ఉండేటువంటి ప్రతి మూలకం మనిషికి అవసరం. మీరు చూడండి, ఐరన్ డెఫిషియన్సీ, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ, బోరాన్ డెఫిషియన్సీ, రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మట్టిలో ఉండేటువంటి మూలకాలు. మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మొక్కకు అందిస్తాయి, ముందు విత్తనానికి అందిస్తాయి, విత్తనం మొలకెత్తించిన తర్వాత వేరుకు అందిస్తూ ఉంటాయి సూక్ష్మజీవులు. ఈ మూలకాలన్నీ కూడా ఆ విత్తనోత్పత్తులను మనం తింటే మన శరీరానికి అందుతుంది. ఇది సైకిల్ చైన్, ప్రకృతిలో జరిగేటువంటి విధానం. మరి అట్లాంటప్పుడు ప్రకృతి అందించినటువంటి విత్తనం, దేశీయ విత్తనాన్ని పట్టుకొని మనం చేసేటువంటి వ్యవసాయమే పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆ తర్వాత ఆదాయాన్ని ఇస్తుందిగా నమ్మా. ఇదే కార్యక్రమంలో ఇందాక లంచ్ బ్రేక్లో ఒక కస్టమర్ అన్నారు, మీ దగ్గర మాపిళ్ళై సాంబా రైస్ తీసుకున్నా, ఆ రైస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 5th మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అన్నారు. నాకు వాళ్ళు ఆనందపడుతూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎవరు సార్? అనంతపురం నుంచి వచ్చిన రైతు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలకు ముందు వాడారన్నా? 2 మంత్స్ వాడిన తర్వాత కన్సీవ్ అయ్యారా? ఓకే. ఇది 5 years నుంచి కాలేదు, కన్సీవ్ అయ్యారు. నాకు మొట్టమొదట మాపిళ్ళై సాంబా రైస్ బెనిఫిట్స్ చెప్పింది గురువుగారే, మహతి ఆడిటోరియంలో చెప్తే రాసుకున్నా. ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో మన రాష్ట్రాలంతా తిరిగి విత్తనం తెచ్చుకొని, ఆ విత్తనం నా చేతికి వచ్చిన తర్వాత కలిగిన సంతోషం ఏంటంటే, నా జీవిత కాలంలో ఒక్కరికైనా పిల్లలు కలిగితే రైతుగా నేను జీవితాంతం వాళ్ళు గుర్తుండిపోతాను అనుకున్నా. 4 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను, ఆ రైస్ ఇస్తున్నా. ఇప్పుడు నేను కౌంట్ చేసుకోవడం లేదు, అంతమందికి వాళ్ళు ఫోన్ చేసి కన్సీవ్ అయ్యారండి అని, కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమి రైస్ వాడాలి, కుల్లాకర్ రైస్ అని తెలుసుకొని కుల్లాకర్ రైస్ కావాలని చెప్పని, డెలివరీ అయిన తర్వాత పూంగార్ రైస్ లేదా దూధేశ్వర్ రైస్ అని చెప్పి వాళ్ళే తెలుసుకొని, నేను చాలా కార్యక్రమాలు మాట్లాడుతున్నా, ఆ రైస్ వెరైటీస్ తెలుసుకొని వాళ్ళు అడగడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. బిగినింగ్లో అయితే ఏ రైస్ ఉందని అడిగేటువంటి వాళ్ళు కస్టమర్స్, ఇప్పుడైతే మాకున్నటువంటి హెల్త్ ఇష్యూ ఇదండి, ఏ రైస్ వాడాలి. ఒక రైతుగా ఇంతకంటే గొప్ప విషయం చెప్పండి. నేను డాక్టర్నా, పోనీ సైంటిస్ట్నా? ఏమీ కాదు.
పోనీ రైతునా అంటే ఈ మధ్య కాలంలోనే మా పెద్దవాళ్ళు చేసినటువంటి వ్యవసాయాన్ని కొనసాగింపుగా నాకు బాధ్యత ఇచ్చింది ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి, ఇది 8వ సంవత్సరం. ఈ తక్కువ వ్యవధిలో ఇంత సంతోషాన్ని పొందుతూ ఉంటే మీరు చెప్పండి, నేను డబ్బులు లెక్క పెట్టాలన్నా, నాకు ఎంత ఆదాయం వస్తుందని చెప్పాలన్నా, లెక్క పెట్టాలన్నా? దానికంటే ఎక్కువ ఆనందం ఇక్కడ ఇలాంటి మాటల ద్వారా అనుభూతి కలుగుతుంది. నేను ఈ 2 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నది కూడా ఇదే. నేను పొందుతున్నటువంటి ఆనందాన్ని, అనుభూతిని అనేక కార్యక్రమాల్లో చెప్పడం కోసం వస్తాను. నాకు నాలెడ్జ్ లేదనే చెప్తాను, ఇంకా పొందేటువంటి విషయంలోనే ఉన్నాను. విత్తనం అండి, మీరు నమ్ముతారో లేదో, మన తాత ముత్తాతల గురించి తెలుసుకుంటున్నప్పుడు ఎంత భావోద్వేగానికి గురవుతామో, మన విత్తనాలు ఇవి, మన పూర్వీకుల విత్తనాలు ఇవి. ఈ మాపిల్లయ్య సాంబ పల్లవులు చోళుల కాలంలో కూలీల కోసం వండి పెట్టేటువంటి వాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు మోయడానికి గుళ్ళు గోపురాలు కట్టారు కదా అప్పుడు పల్లవులు చోళుల కాలంలో. ఆ బండరాళ్ళు అప్పుడు ఎలాంటి యంత్రాలు లేవు, మనుషులే మోసారు. ఒక్కొక్క రాయి 200 నుంచి 300 కేజీలు ఉండేటువంటి మనుషులు మోసేటువంటి దానికి బలమైనటువంటి ఆహారం ఇవ్వాలని మాపిల్లయ్య సాంబ బియ్యం వండి పెట్టేటువంటి వాళ్ళు. ఎర్ర బియ్యం, అది దొడ్డు గింజ. 7 నెలలు మనకు ఉదయాన్నే వచ్చినప్పుడు అక్కడ చూపించాను కదా, అక్కడ ఇంకా హార్వెస్ట్ చేయలేదు, పడిపోయింది, పొడవుగా ఉంది చూడండి. 8 అడుగుల నుంచి 11 అడుగుల పొడవు పెరుగుతుంది, అయినా ధాన్యం రాలదు. 7 నెలలు పంట కాలం, 210 నుంచి 220 రోజులు పంట అవుతుంది. అలాంటి రకాలు అవి, అందులో ఆ బియ్యం తింటే పిల్లలు కలుగుతారు, వీర్యకణాలు అభివృద్ధి చెందుతాయి, ఖండపుష్టి, ధాతుపుష్టి, వీర్యపుష్టి కలుగుతుంది అని అంటే బియ్యం ఏంది, ఇక్కడ ఈ వీర్యకణాలను పెంచడం ఏంది అనేది ఆశ్చర్యం కలుగుతుంది. 0 కౌంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా 70 కౌంట్ పెరుగుతుంది. అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటివి. నేను సంస్కృతం చదువుకున్నా కాబట్టి మీకు పుస్తకాల పేర్లు చెప్తాను. వస్తుగుణ దీపిక ఒక పుస్తకం పేరు. అలాగే భావప్రకాశం, ఈ సంస్కృత గ్రంథాలు ఇవి. ఈ గ్రంథాల్లో ఈ వరి రకాల గురించి రాశారండి, అసలు ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే వస్తుగుణ దీపిక, భావప్రకాశం, చరక సంహితలో కూడా, అది వైద్య గ్రంథం, అది వైద్య గ్రంథంలో కూడా వరి రకాల గురించి ఇచ్చారు. అలాగే ఇంకొక రకం ఉంది, ఇంకొక పుస్తకం వస్తుగుణ చింతామణి. హంస వింశతి, ఈ పుస్తకంలో కూడా వరి రకాల గురించి ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితంలో మునులు మహర్షులు రాసినటువంటి గ్రంథాలు ఇవి. ఆ గ్రంథాల్లో వరి రకాల పేర్లు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు రాసున్నారు, వైద్యంలో ఎలా ఉపయోగించాలో రాసున్నారు. మరి హంస వింశతి ఎక్కడైనా సంస్కృత గ్రంథాలు అమ్మేటువంటి పాత గ్రంథాలయాల్లో దొరకవచ్చు, మనం రెఫరెన్స్ కోసం తీసుకొని చదవచ్చు. ఇవి విత్తనాల మీద మనం పండించేటప్పుడు రైతుకి ప్రథమ ఆయుధం ఏంటంటే విత్తనమే. విత్తనం గురించి తెలుసుకునేటప్పుడు అంత గొప్పవి ఉండేటువంటివి ఇప్పుడు మ్యాన్మేడ్ సీడ్స్, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్, జెనెటికలీ ఎడిటెడ్ సీడ్స్. మనకు విజ్ఞానం పెరిగిన తర్వాత కొన్ని పదాలు బ్యాన్ చేస్తే జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం పెద్ద చర్చ నడుస్తూ ఎవ్వరూ దాన్ని డెవలప్ చేయకూడదు, డెవలప్ చేసి రైతులకి ఇచ్చి దానివల్ల అనారోగ్యం కలిగితే ఎంత కేసు అవుతుందని చెప్పి ఇప్పుడు కొత్త విత్తన చట్టం 2025 కొత్త విత్తన ముసాయిదా చట్టంలో పొందుపరిస్తే, ఇదే అంతర్జాతీయంగా ఏమి చర్చ నడుస్తుందంటే దానికి ఆల్టర్నేట్గా జెనెటికలీ ఎడిటెడ్ సీడ్ మనం తయారు చేద్దాం. ఒక జన్యువులో ఒక జంతువులో ఉన్నటువంటి జన్యువుల్ని ఒక వరిలో కానీ లేదా కూరగాయల్లో కానీ జోడిస్తే అది నేరం అవుతుంది. అలా కాకుండా వరిలోనే దాంట్లో ఉన్నటువంటి జీన్స్ని పూర్తిగా ఎడిట్ చేసి మనం కొత్త రకాన్ని వంగడాన్ని అభివృద్ధి చేద్దాం, దీనికి పర్మిషన్ ఉంది అని చెప్పని. అది ఇంకా ప్రమాదం. అది వరి చూడడానికి మాత్రమే వరిగా ఉంటుంది, ఎన్ని రకాల జబ్బులు కలిగించాలనో అన్ని రకాల జబ్బులు కలుగుతాయి. మరి అట్లాంటప్పుడు సైంటిస్టులు డెవలప్ చేసిందా, ల్యాబ్లో డెవలప్ చేసిందా మనకెందుకు? ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇంత విధ్వంసం జరిగినా ఇంకా కొన్ని వేల రకాలు బతుకున్నాయి వరి రకాల్లో లేదా కూరగాయల రకాల్లో. నేను ఒక వరి గురించి చెప్పడానికే మనకు గంటలు సరిపోదు. కూరగాయల్లో చాలా రకాల అద్భుతమైనటువంటి రకాలు ఉన్నాయి. శరీర భాగాల్లో అన్ని రకాల మలినాలని కడిగి వేసేటువంటి కూరగాయలు చాలానే ఉన్నాయి. మనం ఇక్కడ చూసాం, నేతి బీర చూసాం కదా. నేతి బీర ఈ కార్తీక మాసంలోనే తినాలని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు. లంగ్స్ క్లీన్ అవుతుంది నేతి బీర వల్ల. బీర, సొర, కీర, ఈ 3 నేతి బీర, ఈ 4 లంగ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులు నయం అవుతాయి.
కార్తీక మాసంలోనే ఆ కూరగాయలను ఎందుకు తినమన్నారని అంటే కార్తీక మాసంలోనే క్లైమేట్ చేంజ్ అవుతుంది, వర్షాలు పడతాయి, వెంటనే చలికాలం ప్రారంభమవుతుంది, ఇన్ఫెక్షన్స్ విపరీతమైనటువంటి ఇన్ఫెక్షన్స్ మనకు లంగ్స్కి సంబంధించినవి వస్తాయి. ఆ మాసంలో కానీ తింటే లంగ్స్ పూర్తిగా మనం ఒక ఏదైనా ఒక పాత్రని శుభ్రంగా కడిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా శుభ్రం అవుతాయి అని చెప్పి. ఇలాంటివి దేశీయ రకాలు చాలా ఉన్నాయి, అలాంటివి కానీ మనం తినగలిగితే. ఈ దగ్గరలోనే కాకినాడలో చిత్రాడ అనేటువంటి ఒక గ్రామం, చిత్రాడ బీరాని ఎవరన్నా తిన్నారా, ఎవరన్నా పండించారా? చిత్రాడ పిఠాపురంలో చిత్రాడ అనేటువంటిది ఒక చిన్న గ్రామం. చిత్రాడ బీర అద్భుతమైనటువంటి టేస్ట్. మనకు బయట దొరికేటువంటి హైబ్రిడ్ బీర వేడి నీళ్ళలో వేస్తేనే మెత్తబడిపోతుంది, కానీ ఆ బీర ఉడికించాలి, ఉడికిస్తే కానీ అవును కాసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత కానీ అది ఉడికిన తర్వాత కూడా మన కూరల్లో నమిలితే కానీ అది నోట్లో కరగదు. మన బయట దొరికేటువంటి బీర నోట్లో వేయంగానే కరిగిపోతుంది. మన నోట్లో వేయంగానే కరుగుతుందో లేదు తర్వాత సంగతి కాక అనేక రకాల జబ్బుల్ని తెప్పిస్తోంది. చిత్రాడ బీర చూడడానికి ఒక 1 ఫీట్ కంటే తక్కువగానే ఉంటుంది. లోపల కాయతో పాటు గింజలు కూడా ఏర్పడిపోయి ఉంటాయి, గింజలతో పాటు వండుకొని తినాలి. మనం అలాంటివి అన్నింటినీ వదిలిపెట్టేసాం. మనం ఎంతసేపు హై ఈల్డ్ అని చెప్పిపోయాం. ఈ 25-30 సంవత్సరాల్లో అనేక రకాల అనారోగ్యాలను కలిగించుకున్నాం. ఇప్పుడు నాకు భవిష్యత్తులో ప్రణాళికగా ఉండేది, మన పొలంలోకి వెళ్ళి మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలని చెప్పని. కానీ మా ఇంట్లో జరిగినటువంటి అనేక రకాల హెల్త్ ఇష్యూస్కి ఉన్న పలంగా ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేసే అవసరం అని చెప్పి అనడం కాదు, కానీ రాబోయేటువంటి రోజుల్లో అందరికీ అదే అవసరం రాబోతోంది. గ్రోన్ యువర్ ఓన్ ఫుడ్, మీ ఫుడ్ని మీరే పండించుకోవాలా అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో రాబోతోంది. ఇదండి. ధన్యవాదాలు గురువు గారికి. నేను ఎక్కువసేపే మాట్లాడాను అన్న. సార్ 6300 27 502 చందూల్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా సార్, పలమనేరు. ఉదయం ఒక 9:30-10 లోపు చేయండి సార్, మీరు ఫోన్లు చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ పొలం పనిలో ఉన్నప్పుడు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కాసేపు మాట్లాడాలనుకుంటే ఉదయం 10 లోపు మీరు చేయగలిగితే కాసేపు మనం మాట్లాడచ్చు. 6300 27 502. విత్తనాలు దయచేసి ఏ రైతు దగ్గర మీరు విత్తనాలు తీసుకున్నా కొద్ది మొత్తంలో అయినా విత్తనం రిటర్న్ చేయడం కొద్దిగా అలవాటు చేసుకోండి. నేను గురువుగారికి చెప్పాను, ఇందాక చెప్పాను, ఒక విత్తనం తీసుకున్నా 116 విత్తనాలు ఇచ్చాను. ఇప్పుడు ఈ 116 విత్తనాలు నేను ఇప్పుడు ఈ సంవత్సరం వేశాను. నెక్స్ట్ ఇయర్కి నేను వేయకపోతే గురువుగారిని అడిగి నేను తీసుకెళ్ళగలను. నాకు అది ఒక రైట్గా అనుకోవచ్చు, ఒక హక్కుగా అనుకోవచ్చు. చాలామందికి చెప్పాను, ఈ 3 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాల్లో విత్తనాలు పంచాం, వితరణ చేశాం, అమ్మాం. ఈ 3 సంవత్సరాల్లో 2 రైతులు మాత్రం వెనక్కి పంపించారు నాకు. కానీ చెప్పడం మానలేదు. విత్తనాలు పోయాయి అని అంటే పూర్తిగా రైతు సంపద దూరమైనట్టే అవుతుంది. నేను అది విత్తనాల్లో మీద పని చేసేటప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం. విత్తనాలు జాగ్రత్త చేయండి. చేసినటువంటి విత్తనాలు ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్త విత్తన చట్టం ప్రకారం ఏంటంటే రైతులకి బ్రాండింగ్ లేకుండా అమ్మకూడదని చెప్పి చట్టం చేసుకొచ్చారు. అది ఎంతవరకు న్యాయమో అర్థం కాలేదు. సరే, అమ్మడం వాళ్ళు బ్యాన్ చేశారు. అమ్మడం అనేటువంటిది నేరంగా తీసుకుంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం, తప్పే ఉంది. అందరి దగ్గర అన్ని విత్తనాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ చట్టం ప్రకారం అమ్మొద్దు, మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇట్లా చేయగలిగితే విత్తనం ఒకటి దూరం అయిందనుకోండి, మొత్తం మన ఉద్యమం మొత్తం పాడైనట్టే. విత్తనం, ఆవు, ఈ రెండే మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటిది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.